బంధువుల మధ్య పెళ్ళి అంటే కన్సాంగ్వినస్ మ్యారేజెస్ వల్ల సంతానం సమస్యలు వస్తాయా? ఐఎమ్ డాక్టర్ అనుష పటేల్, అనుష ఫర్టిలిటీ ఉప్పల్. సో బంధువుల మధ్య పెళ్లి చేసుకున్న ప్రతి కపుల్కి సంతానలేమి వస్తుందని భావించడం ఒక అపోహ. చాలామంది కపుల్స్ సహజంగానే గర్భం దాల్చి ఆరోగ్యవంతమైన పిల్లలను పొందుతున్నారు. అయితే రక్త సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వివాహం జరిగినప్పుడు ఇద్దరిలోనూ ఒకే రకమైన జన్యు లోపాలు అంటే జెనెటిక్ మ్యుటేషన్స్ ఉండే అవకాశం నార్మల్ పీపుల్ కన్నా కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని అరుదైన జన్యు వ్యాధులు పిల్లలకు సంక్రమించే ప్రమాదం పెరగవచ్చు. కొన్నిసార్లు పునరావృత గర్భస్రావాలు అంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే రిపీట్ అబార్షన్స్, పుట్టుకతో వచ్చే లోపాలు లేదా కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రతి బంధువుల వివాహంలో జరగదు. అలా అని ప్రతి ఇన్ఫర్టిలిటీ కేసుకు కారణం కూడా కాదు. సంతానం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంధువుల వివాహం చేసుకున్న జంటలో అవసరమైతే జెనెటిక్ కౌన్సిలింగ్ మరియు దానికి రిలేటెడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆధునిక ఫర్టిలిటీ వైద్యము, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లలో పీజీటీ జెనెటిక్ టెస్టింగ్ లాంటి అడ్వాన్స్మెంట్స్ ద్వారా అనేక జన్యు సంబంధించిన ప్రమాదాలను మనం ముందుగానే గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. బంధువుల వివాహం అంటే తప్పనిసరిగా ఇన్ఫర్టిలిటీ కాదు. సరైన అవగాహన, సరైన పరీక్షలు మరియు సరైన వైద్య సలహా అత్యంత ముఖ్యమైనవి.